వెల్కమ్ బ్యాక్. సీఎం రేవంత్ రెడ్డి తమకు పొట్ట కొడుతున్నారని రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024లో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలు ఇప్పటికీ విడుదల కాలేదని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. తమ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే రిటైర్డ్ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం నల్గొండ జిల్లా నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనలో సబ్బండ్ వర్గాలు కూడా అవస్థలు పడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా వ్యవస్థలను కనిపిస్తూ ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కూడా ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు కూడా పలు దఫాలుగా ధర్నా కార్యక్రమాలు చేశారు. మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి క్యాంప్ కార్యాలయం కూడా ముట్టడించడం జరిగింది. వివిధ రూపాల్లో దశల వారీగా వాళ్ళ పోరాటాలు కూడా కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ మనసు మాత్రం మారడం లేదు, ప్రభుత్వ మనసు మాత్రం కలగడం లేదు. వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూనే ఉంది. పెద్ద పెద్ద బడాబడ కాంట్రాక్టర్లకు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్ పనులకు డబ్బులు వస్తున్నాయి, కానీ చిన్న చిన్న అమౌంట్ ఉన్నటువంటి తమ సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి మనసు రావట్లేదంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా మనోవేదన చెందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 7-8 మంది వరకు కూడా చనిపోయినటువంటి పరిస్థితి కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇక ఈ విధంగా సమస్యలు ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం విజయోత్సవాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ఉంది. ఏం సాధించారని విజయోత్సవాలు చేస్తూ ఉన్నారు, ఏం ఘనకార్యం వెలుగబెట్టారని విజయోత్సవాలు వర్గాలు కూడా పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహాన్ని వాళ్ళ మాటలను ఒకసారి ఇందాం చేస్తున్నారండి. మీకు రావాల్సినటువంటి చిన్న 50 లక్షలు, 60 లక్షలు ఎందుకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉంది. ఒకవైపు గ్లోబల్ సమిట్ అని పెడతా ఉన్నారు, దాదాపు 3,000 కోట్ల రూపాయలు. మొన్న విజయోత్సవాల పేరుతో ఒక్కొక్క జిల్లాలో సభలు పెడితే 1-2 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. వాటికి ప్రజాధనం వృధా అవుతుందనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. వాటికి డబ్బులు ఉన్నాయి కానీ మీకు ఇవ్వడానికి డబ్బులు లేవా? మేము ఎంతో ఆశపడ్డాము, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగులకు మేలు చేస్తుందని చెప్పి ఆ రోజు ఆయన మ్యానుఫ్యాక్చర్లో పెట్టినటువంటి విధానం చూసి మేమందరూ కూడా మోసపోయి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం. ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇప్పుడు సుమారు 22 నెలలు అయింది. 22 నెలలు అయినా కానీ ఇంతవరకు ఏం కూడా ఇవ్వకుండా ఇవాళ మనోవేదన గురై ఇవాళ మన జిల్లాలో 6 చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది నిన్నటి వరకు 30 మంది చనిపోయారు. ఆర్థిక పరిస్థితితోటి, ఆరోగ్యంతో బాగాలేక, పైసలు లేక, ఈఎంఐలు కట్టలేక, పెళ్ళిళ్ళు చేయలేక ఇబ్బంది పడి మనోవేదనతో గురై సుమారుగా ఇప్పటికి ఇవాళ అందినటువంటి వార్త 30 మంది చనిపోయారు. మరి కనీసం రేవంత్ రెడ్డి గారికి ఆలోచన రావట్లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు రిటైర్మెంట్ కాగానే మమ్మల్ని మంచిగా ఘనంగా తీసుకుపోయి ఇంటి దగ్గర వదిలిపెట్టాలన్నారు. 1 మంత్లో మాకు మొత్తం రావాలి పెన్షన్ బెనిఫిట్స్ మొత్తం కూడా. మరి అలాంటిది మరి 17 ఏళ్ళు 18 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ మరి ఏ న్యాయ పైసలు రాలేదు. మరి మేము ఇప్పటిదాకా ఏంటంటే రిటైర్మెంట్ మూమెంట్లో 62-63 సంవత్సరాల వయసులో సరే మా పిల్లలు బాగోగులు చూసుకోవాలి, ఇల్లు ఈఎంఐస్ అవి ఉంటాయి, మరి పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, మరి వాటన్నిటి కోసం మరి డబ్బులకు ఇవాళ ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈ వయసులో రోడ్ల మీద ధర్నాలు చేయడం, ఈ వయసులో రాస్తారోకోలు, పోలీసులతో అరెస్టులు, ఇవన్నీ కూడా మీకు అవసరమా అండి? మీ వల్ల అవుతుందా, మీ చేతన అవుతుందా? ఇప్పుడు మాకు తప్పని పరిస్థితుల్లో ఏంటంటే కొంతమంది తట్టుకోలేక చనిపోతున్నారు. ఈ మానసికంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలతో తట్టుకోలేక చనిపోతున్నారు. ఎందుకంటే మేము తప్పని పరిస్థితుల్లో ధర్నాలు చేస్తున్నాము, కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తున్నాము, మినిస్టర్ గారికి రిపోర్ట్ ఇస్తున్నాము. ఎన్ని విధాలుగా చేసినప్పటికీ కూడా ఏమాత్రము సరే కొంతమందికి ఇచ్చిండ్రు, కొంతమందికి అది కూడా లేదు. ఇటీవల బట్టి విక్రమార్క గారు 707 కోట్లు విడుదల చేస్తూ ఉన్నారు. కానీ నల్గొండ జిల్లాలో కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా ఏ ఒక్క రిటైర్మెంట్ అయిన పర్సన్ కూడా న్యాయ పైసలు రాలేదు. ఎమోషనల్గా కొంత బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది, ఎంప్లాయీస్ని కానివ్వండి, రిటైర్ ఎంప్లాయీస్ని కానీ. ఇది కరెక్టే అంటారా? ఈ నేపథ్యంలోనే 100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లకు వెళ్తూ ఉంటాయి, పెద్ద పెద్ద బిల్స్ అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. మీకు రావాల్సిన 50 లక్షలు, 60 లక్షల కోట్ల రూపాయలు మాత్రం ఎందుకు రిలీజ్ కావట్లేదు? ఎక్కడ స్తంభన ఏర్పడుతుంది? అసలు రేవంత్ రెడ్డి గారు ఈ మాట అనటం చాలా శోచనీయం. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దేని పద్దు దానికి ఉంటుంది. ఆ పద్దు ప్రకారం ఎవరి వాళ్ళకి చెల్లించాలి. చెల్లించి ఇక మిగిలినది ఏమైనా ఉంటే నువ్వు ఉచితాలు కానీ ఏది కానీ నువ్వు చేసుకోవాలి. నువ్వు అన్ని పద్దులన్నీ పక్కకు పెట్టేసి నువ్వు ఉచితాలు ఇచ్చేస్తా, వానికి విమానం ఎక్కిస్తా, వీని ఏరోప్లేన్లు తిప్పుతా అనే పద్ధతి ఎక్కడిదండి? నీ పద్ధతి ప్రకారం నీకు రిటైర్ అవుతుంటారు. రిటైర్డ్ అయిన వాళ్ళకి వీళ్ళకి జీతాలు ఇవ్వాలి, వీళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి, తర్వాత కొన్ని విద్య, వైద్యం, ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, ఇక ఇంపార్టెంట్ కార్యక్రమం, వీటి తర్వాత నువ్వు ఏదైనా పెట్టుకో. ఈ వైద్య ఖర్చులకు సంబంధించి కూడా ఏమైనా రిలీజ్ అవుతున్నాయండి? మీకు బెనిఫిషియరీ సంబంధించి కానీ, సంక్షేమం సంబంధించి కానీ, హాస్పిటల్ బిల్స్ కూడా ఏమైనా రిలీజ్ అవుతున్నాయా? ఈ మధ్యకాలంలో వైద్య ఖర్చులు కాదు కదా, ఏది లేదు.
ఏమైనా కూడా గవర్నమెంట్ ఇన్ని వందల కోట్లు అన్ని వందల కోట్లు మేము శాంక్షన్ చేసి అంటుందే తప్ప ఒక వర్గానికి ఏ వర్గానికి వస్తుంది అనేది కూడా మాకేం అర్థమవుతలేదు. ముఖ్యంగా ఈ యొక్క 24 రిటైర్మెంటు ఏప్రిల్ మార్చికి అయిన వాళ్ళకు ఒక్కరు కూడా ఫస్ట్లో గ్రాడ్యుయేట్ అని కొద్దిగా ఇచ్చిండ్రు. ఏదో ఆంధ్ర పార్టీ అని ఇచ్చారు, తెలంగాణ పార్టీ అది కూడా కొద్దిగా 50% ఇచ్చిండ్రు. అంతే తప్ప ఇంతవరకు ఎన్ని వందల కోట్ల నుంచి మేము నెల నెల పేపర్ చూస్తా ఉన్నాం. చూస్తే దానికి తగ్గట్టుగా ఎక్కడ ఇస్తుండ్రు, ఎవరికి ఇస్తున్నారు ఏం అర్థమవుతలేదు. ఆ డబ్బులు మొత్తం కాంట్రాక్టర్లకి ఇస్తుండ్రు. కాంట్రాక్టర్కి ఇస్తే మాకేం లాభం? మార్చికి రిటైర్ అయిన వాళ్ళకు మాకు సపరేట్ ఒక 1000 కోట్లు 1500 కోట్లు చేస్తే ఒక 5-6 నెలల దాదాపు దగ్గరగా పోతాం. గవర్నమెంట్ కూడా ఊపిరి పీల్చుకుంటూ అవుతుంది. ఆ పద్ధతి చేయకుండా అన్ని రిటైర్ పర్సన్ కాకుండా పేరే మాది బకాయిలు అంటున్నారు, పేరు మాది అవుతుంది. ఆ డబ్బులు మొత్తం వేరేకే వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే మేము పర్సెంటేజ్ ఇచ్చుకోలేము, ఇచ్చుకునే స్థాయి కూడా మాది కాదు. ఎందుకంటే వాళ్ళకి కాంట్రాక్టులు చిన్న అమౌంట్, మాది కష్టపడ్డ అమౌంట్, మాకు దీంట్లోకి వెళ్ళి వచ్చేదే తక్కువ. ఇది మేము పైరోళ్ళ ఖర్చులకు ఇచ్చి చేసుకునేంత శక్తి కూడా మాకు లేదు. అందుకని సెక్రటరీ పైరోళ్ళని చేసుకుంటున్నారు. కోర్టుకు పోయినా కూడా వస్తారు. చాలా అన్యాయం ఇది. రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విన్నపం ఏంటంటే దశల వారీగా ఇంతమంది స్పెషల్గా ఎంత ధర్నాలు చేసినా మన రాష్ట్రంలో సీమ చిటుక్కు అన్నా కూడా వారికి ఇన్ఫర్మేషన్ పోతుంది. మరి అలాంటి విషయంలో మరి మేము ఇంత చేస్తున్నా కూడా వారికి స్పందన ఎందుకు ఇస్తలేరు? మా జిల్లా మంత్రివారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా వారు ఖచ్చితంగా మేము కల్పించుకొని వారు కూడా మాకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. విశ్రాంతి ఉద్యోగుల్ని గోసపెట్టిస్తే ప్రభుత్వానికి ఏమొస్తుందండి? అటు ఎంప్లాయీస్ అన్హ్యాపీగా ఉన్నారు, మీరు అన్హ్యాపీగా ఉన్నారు. వ్యవస్థలను కూడా ఈ విధంగా ఉంటే ఎట్లా పోతుంది వ్యవస్థ అనేది? ఎట్లా పోతుంది? సీఎం రేవంత్ రెడ్డికి ఇవన్నీ తెలియవా? మీరు కలిసే ప్రయత్నం చేశారా? మంత్రులు ఎవరైనా మిమ్మల్ని కలుస్తూ ఉన్నారా? మీ సమస్య వింటున్నారా? మేము ప్రతి జిల్లాలో ఆ జిల్లా మంత్రులను కలవడం జరుగుతుంది. మేము నల్లగొండ జిల్లాలో వెంకరెడ్డి గారికి ఇప్పటికీ 4-5 సార్లు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అరే గవర్నమెంట్ దగ్గర పైసలే లేవురా అని అన్నాడు. అరే గవర్నమెంట్ మేము దాచుకున్న డబ్బులు మేము ఉద్యోగం చేసేటప్పుడు కూడా మా కడుపును కట్టుకొని దాచుకున్నాం ఫ్యూచర్ ఆలోచించి. అటువంటిది రిటైర్ అయినాక కూడా మా కడుపు కాల్చుకునే పరిస్థితి వచ్చింది అని పోతే నేను చెప్తారా సీఎం తోటి మాట్లాడతా అది ఇదని చెప్పడం జరిగింది. ఇప్పటికి 4 సార్లు కలవడం జరిగింది. ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి ప్రతిఫలం కూడా మాకు లభించలేదు. నేను 30 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేసినప్పుడు కూడా మేము ఫ్యూచర్ ఆలోచించి డబ్బులు దాచుకోవడం జరిగింది. దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది మాకు అర్థం. 700 కోట్లు అని చెప్తున్నారు. మా జేఏసీ నాయకులు కూడా 700 కోట్లు పడుతున్నాయని చెప్తున్నారు. ఆ 700 కోట్లలో మార్చి 31, 2024 నుంచి రిటైర్ అయిన వారికి ఎవ్వరికి కూడా ₹1 పడలేదు. పెండింగ్ బిల్లులు అని చెప్పి పర్సెంటేజ్ తీసుకొని వాళ్లకు కాంట్రాక్టర్లకు కొడుతున్నారు. అంతే తప్ప రిటైర్ అయిన ఉద్యోగులకు ₹1 కూడా లేదు. దయచేసి మేము ఒకటే మిమ్మల్ని విన్నవించుకునే ఉద్యోగులకు మీరు ఎన్ని డబ్బులు వేస్తారో మీకు నమస్కరించి అడుగుతున్నాం. 2 చేతులు జోడించి అడుగుతున్నాం. మమ్మల్ని ఇంతకన్నా ఎక్కువ గోస ఇక మీరు పెడితే మీకు మంచిది కాదు, మీకు కూడా భవిష్యత్తు ఉండదు అనేది మేము నిర్మమాటంగా చెప్తున్నాం. రైజింగ్ తెలంగాణ అంటుండండి, విజయోత్సవంగా ముందు పోతుందని విజయోత్సవాలు కూడా చేస్తూ ఉన్నాడు. నైతికత ఉందా? దానికి అసలు అర్హత ఉందా? రైజింగ్ ఎక్కడ రైజింగ్ అవుతుంది? అందరు సంతోషంగా ఉన్నప్పుడే ఆ రైజింగ్ అంటారు. రైజింగ్ ఇప్పుడు నీ తండ్రి లాంటి వయసు రాస్తా రోకోలు ధర్నాలు ఈ వయసులో మాకు అవసరమా? 62 సంవత్సరాల వయసులో మేము రోడ్ల మీద పడి ఎండలకు ఇట్లా తిరుగుతుంటే రైజింగ్ అంటే ఎక్కడ రైజింగ్ అవుతుంది? మీరు ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు ఆలోచించి మా మీద ప్రత్యేక దృష్టి పెట్టి మా రిటైర్ అయిన ఎంప్లాయీస్కి ఖచ్చితంగా మాకు సపరేట్గా మాకు నెలకు ఎన్ని వేస్తారో, నెలకు 1500 కోట్ల 1000 కోట్ల ఎన్ని వేస్తారో మాకేసి మమ్మల్ని ఈ 3-4 నెలల్లో మా యొక్క పెండింగ్ బిల్లులని ఇప్పించగలరని నేను మనవి చేసుకుంటాను. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక ఆవేదన మనం చూస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లాలోనే 7 ఆత్మహత్య ఇప్పటివరకు కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ రైజింగ్ అంటూ ఉన్నారు, తెలంగాణ విజయోత్సవాలు చేసుకుంటున్నారు. కానీ అన్ని వర్గాలు కూడా ఇక్కడ నీరుగారిపోయినటువంటి పరిస్థితి, అన్ని వర్గాలు కూడా కొనరిల్లిపోతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి మేమంతా కూడా మనోవేదన చెందుతూ ఉన్నాం. రోడ్లకి ధర్నాలు చేస్తున్న పరిస్థితి వచ్చింది. ఇంటి ఈఎంఐలకి పిల్లలకు కూడా అప్పులు తెచ్చుకొచ్చి మేము ఎలా తీసుకుంటున్నాం. పూట గడవడం కూడా కష్టంగా మారింది, ఇల్లు గడవడం కూడా కష్టంగా మారింది అంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఇప్పటికైనా సరే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని తమ బకాయిలు వెంటనే విడుదల చేయాలి, తమ హక్కుల్ని మాకు కల్పించాలని కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీవీ న్యూస్, నల్గొండ.